శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. అందరూ కూడా వేసవికాలం వస్తుంది, చాలా ఆరోగ్యంగా ఉండాలి, మంచినీళ్ళని ఎక్కువగా తాగండి, పక్షులకి దాన మంచినీటిని పెట్టండి, రహదారిలో వెళ్ళే వాళ్ళకి మంచినీళ్ళని ఇవ్వండి, మజ్జిగనివ్వండి, మీ స్తోమతలు తగినంత చలివేంద్రాలను స్థాపించండి. ఇదే మనకు పెద్ద రక్ష కదా. వేసవికాలం, వేసవి తాపం తట్టుకోవడం చాలా కష్టం. సరే, ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాము అంటే కళలు, వాటి ఫలితాలు, ఎటువంటి కళలు వస్తే మనకు మంచిది, శుభం జరుగుతాయి. కళలు అనేవి సాధారణంగా అన్ని కళలు, వచ్చిన కళలన్నీ నిజమవుతాయని చెప్పి మనం అనుకోకూడదు. కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడాను, దగ్గర బంధువులు, వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ చేస్తారు, నాకు ఈ టైంలో ఇలా కళ వచ్చింది, భయం వేస్తోందమ్మా, ఏం చెయ్యాలి అని. భయం ఏమీ లేదండి. మీకు చెడు కళ వచ్చింది, భర్త మీదో పిల్లల మీదో, మహిళలు అయితే భర్త అనుకోండి, భార్య మీద పిల్లల మీద వచ్చిందనుకోండి, చక్కగా తెల్లవారుతున్నాయి, ధైర్యంగా లేచి స్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళిపోయి అక్కడ ఆ శివుడి దగ్గర ఎవరి మీద అయితే మీకు చెడు కళ వచ్చిందో వాళ్ళ గోత్ర నామాలు చెప్పి అర్చన చేయించండి. ఆ దోషం అనేది తొలగిపోతుంది, ఏమీ ఉండదండి. లేదు, మీరు ఓపిక ఉన్న వాళ్ళు, రామాయణం చదివిన వాళ్ళు అయితే మీ ఇంట్లో రామాయణం ఉంటే కళ్యాణ ఘట్టాన్ని పారాయణం చేయండి. ఇంక ఎటువంటి కష్టం అనేది మీ దరిదాపులకు కూడా రాదండి. సరే, ఎటువంటి కళలు వస్తే, ఏ సమయంలో వస్తే అనేది కూడా తెలుసుకోవాలి. రాత్రి 3 ఆమముల నిర్ణయించబడింది, అంటే 3 గంటలు ఒక ఆమం కింద లెక్క చేశారు. అంటే 9 నుంచి 9, 10, 11, 12 ఒక ఆమం, 12, 1, 2, 3 ఒక ఆమం, 4, 5, 6 ఒక ఆమం. 3 ఆమముల కిందకి లెక్కకు వచ్చినాయి కదా. మరి 3వ ఆమంలో మనం తెల్లవారుజాము బ్రహ్మీకాల ముహూర్తం, 3 గంటల సమయం, నిద్ర లేవండి, ఇంటి పనులు చేసుకోండి, పూజ చేసుకోండి, అంతలో తెల్లవారుతుంది, మీ పనులు సులువు అవుతాయని చెప్తున్నప్పుడు 3 గంటల నుంచి వచ్చే కళలు, అంటే పూర్వకాలం నుంచి 3 గంటలకు లేచేవాళ్ళు. మన ఋషులందరూ కూడా 3 గంటల సమయంలో వాళ్ళ తపశ్శక్తిని భూమి మీదకి ప్రసరింపజేస్తారు. ఆ సమయంలో మనం ధ్యానం చేస్తే ఆ శక్తిని మనం రిసీవ్ చేసుకోగలం, అవునా? మరి అంటే 3 గంటల నుంచి మనకి ఏ కళ వచ్చినా నిజమవుతుందని చెప్పుకోవాలా? కొంతమందికి నిజమయ్యాయి. 3 గంటల నుంచి 4 గంటల లోపు వచ్చిన కళలు నిజమయ్యాయి. అంటే వాళ్ళు 5 గంటలకు లేస్తారు. 3 నుంచి 4 వచ్చిన కళ ఏంటిది అంటే, ఆమెకి వాళ్ళ దగ్గరే బంధువు ఒకతను చనిపోతాడు, తేదీ, సమయము, ఆ మనిషిని ఎలా తీసుకెళ్లారు, ఎలా చనిపోయాడు, అంత క్లియర్గా సినిమా చూసినట్టుగా ఆ అమ్మాయి కళ వచ్చింది. వితిన్ 10 డేస్లో ఆ మనిషి అలానే చనిపోయాడు, అలానే ఆ తేదీ కూడా అదే ఉందండి. అంత ఆశ్చర్యం. ఆ అమ్మాయి ఏమి ఏడ్చిందో అసలు, నాకెందుకు ఇలాంటి కళ వచ్చింది, అది ఇంత వస్తోంది అంటే అది అబద్ధం అనుకున్నాను నేను, అందుకని నిజమైంది. అది 3 నుంచి 4 లోపు వచ్చినాయి. కొన్ని జరగబోయేవి మనకి కళల రూపంలో వస్తాయి. కొన్ని మనం ఎప్పుడో పగలంతా ఆలోచించి ఉంటాం కదండి, ఎవరి గురించో ఆలోచించడము, ఫోన్లో ఎవరి గురించో చూడడము, అలాంటి సన్నివేశాలు మన వాళ్ళలో జరిగినట్టుగా కళలు వస్తే అవన్నీ జరుగుతాయని మాత్రం అనుకోకండి. కానీ కళ వచ్చాక 50 నిమిషాల లోపు మనం మర్చిపోతాం, దాన్ని గుర్తు అనేది ఉండదు. అయితే మరి ఎప్పుడు వచ్చిన కళలు నిజమవుతాయి? 12 నుంచి 2 గంటల మధ్యలో వచ్చినాయి, 3 గంటల లోపు వచ్చినాయి. 12 నుంచి 3 గంటల లోపు వచ్చిన కళలు తప్పకుండా నిజమవుతాయి. ఎందుకంటే నాకు కూడా ఒక కళ నిజమైంది. అప్పుడు సమయం 2:40, కరెక్ట్గా 4వ రోజు నాకు వచ్చిన కళ నిజమైందనమాట. అంటే మనకు అర్ధరాత్రి 12 వరకు వచ్చే కళలు నిజమవ్వవు, తర్వాత 5 తర్వాత వచ్చిన కళలు నిజమవ్వవు. ఎలాంటి కళలు? కొంతమందికి కళలో పాము కుట్టినట్టు, వెంబడించినట్టు, తనని చుట్టేసినట్లు, కాటేసి రక్తం వచ్చినట్లు. నాకు ఇప్పటికీ కూడా మెసేజ్లు వస్తాయి, అమ్మ మాకు ఇలా జరిగింది, ఏమవుతుంది, పాము ఇలా చుట్టేసింది, కాటేసింది, బాగా రక్తం వస్తుంది, నేను ఏమన్నా చనిపోతానని. కాదండి, పాములు వెంబడిస్తున్నాయంటే మంచి రోజులు వెంబడిస్తున్నాయి అని అర్థం. కాటేసి రక్తం కనిపించింది అంటే అయిపోయి మీరు ఒక స్థాయికి వెళ్ళిపోతారు. అసలు మీ యొక్క గ్రోత్ని ఎవరు కూడా ఆపలేరు, అటువంటి మంచిది. ఇంకా బంగారు వర్ణపు పాము, శ్వేతవర్ణపు పాము అయితే ఇంకా 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 మంచిదండి. మరి వేరే జంతువులు ఏమన్నా వస్తే ఎలా అమ్మ? నందీశ్వరుడు కనిపిస్తాడు చాలామందికి. అప్పుడు మీరు
అన్యాయంగా వెళ్తున్నారు, న్యాయమైన ధర్మపదంలో నడవమని ఆయన దర్శనమిస్తాడు మనకి. అప్పుడు మన యొక్క ప్రవర్తనని మనం మార్చుకొని ముందుకు వెళ్ళాలి. ఏదైనా అండి, ఏ కళలు వచ్చినా వివాహమైనట్టుగా వస్తే వాళ్ళు మరణిస్తారని కొన్ని చోట్ల చెప్పబడింది. కానీ అవైతే ఎక్కడో జరిగాయి, కానీ అందరికీ జరగలేదు, అందరికీ జరుగుతాయని కూడా నేను చెప్పను. వచ్చిన ప్రతి కళ జరుగుతుందని కూడా మీరు ఆలోచించి భయపడని అవసరం లేదు. ఏ కళ వచ్చినా కళ అయిపోతూనే మనకు మెళుకు వస్తుంది. లేచి కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి, ఆ దోషం తొలగిపోతుంది, కళ అనేది వెళ్ళిపోతుంది. అందుకే పడుకునే ముందు హరినామస్మరణ చెయ్యండి, శివనామస్మరణ చెయ్యండి అంటారు పెద్దవాళ్ళు. ఇలాంటి కళలు రాకుండా ఉంటాయి. మంచిని ఆలోచిస్తే మంచి కళలే వస్తాయి, చెడుగా ఆలోచిస్తే చెడ్డ కళలే వస్తాయి. అందరం మంచిని కోరదాం, మంచి మంచి జీవితాన్ని మనం సంపాదించుకుందాం. స్వస్తి.